ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని మహిమను టచ్ చేసేవారు, దేవుని మహిమను దొంగిలించేవారు అనేకులు చూసి చాలా వేదన కలుగుతూ ఉంటది. నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నారు, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే కారు కొనుక్కున్నారు. ఇలాంటివి మనం మరుగై ఉండి మనం ప్రార్థన చేసిన దేవుడు కార్యాలు చేసేవాడు. దేవుడు గనక దేవుడు కార్యం చేసాడని, దేవుడు పిల్లల్ని ఇచ్చాడని మనం దేవుణ్ణి ముందు పెట్టాలి తప్ప చాలా మందిని చూసి మనసు నొచ్చుకుంటుంటాం. మొన్న ఒక పెద్ద ఆయన కలిశారు, విశ్వాస అయిన. కరోనా టైంలో చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు, వాళ్ళకి స్వస్థత కలిగింది. సేవకులైనట్టు ప్రార్థన చేయించుకుని స్వస్థత కలిగిందని డమ్మంగా చెప్తూ ఉంటే, దేంటి దేవుడు కదా స్వస్థపరిచింది, నా ప్రార్థన ఆలకించి చెప్పకుండా నేను ప్రార్థన చేస్తే తగ్గింది అని చెప్తున్నారు. ఇలా దేవుని మహిమను దొంగిలించే వారంగా కాకుండా దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నాం. అటువంటి కృపను ఆ దేవుడి నడిపించి జీవించిన కాక ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.